హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక కుకింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి సాల్ట్, కారం వేసుకున్న తర్వాత మసాలా పొడి వేసుకోండి. దాంట్లోకే కొంచెం పసుపు, తర్వాత మిరియాల పొడి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా చికెన్కి పట్టేంత వరకు కలపండి. కలిపిన తర్వాత ఒక 2 అవర్స్ అయినా సరే మ్యారినేట్ అవనివ్వండి. ఆ తర్వాత పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ వేసిన తర్వాత ఆయిల్ మొత్తం చికెన్కి అంటుకునేలాగా ఒకసారి కలపండి. తర్వాత మూత పెట్టేసి అలా ఫ్రై చేస్తూ ఉంటే నీట్గా రెడ్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఒక పక్కన బౌల్లోకి తీసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో వెజిటేబుల్స్ పెడతాను. వాటిని మొత్తం కట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని నీట్గా కలిపేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసుకొని కలుపుకొని తర్వాత దాంట్లోనే క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం నీట్గా మొత్తం అన్నిటికీ పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కకు తీసుకున్న చికెన్ వేసుకొని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన స్పైస్ వేసుకున్న తర్వాత కలిపేసి నీట్గా అన్నం వేసుకొని కలిపేసిన తర్వాత సోయా సాస్ ఉంటే సోయా సాస్ వేసుకోండి. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటే ఇంకా మంచిది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయండి. బాయ్ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.